రాష్ట్రంలో దేశంలో వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ చట్టం 2005లో తీసుకొచ్చారు. ఆ యొక్క చట్టాన్ని ప్రధానంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ పేరుతో తీసుకొచ్చినటువంటి ఈ పథకాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఈబీజీ రామ్జీ పథకం అనేటువంటిది తీసుకొచ్చి ఒక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం సరైనది కాదని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, దాని అనుబంధ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంఈల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏపీఓ కార్యాలయం ముందర ఈ యొక్క ధర్నా కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాం. వాస్తవంగా ఈరోజు మనం గమనిస్తే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వలసలు, ఆత్మహత్యలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి అప్పుడున్నటువంటి 2005లో యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం పైన వామపక్షాలు ఒత్తిడి తీసుకొచ్చి 2005లో ఈ చట్టం తీసుకొస్తే నాటి నుంచి నేటి వరకు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అద్భుతంగా జరుగుతున్న పథకం. ఈరోజు ఆ పథకాన్ని నిర్వీర్యం చేయడంలో భాగంగా, కుట్రలో భాగంగా ఈరోజు పథకానికి అనేక కొర్రులు పెట్టి రకరకాల పద్ధతుల్లో దీన్ని ముక్కలు చేసేటువంటి పద్ధతులు చేస్తూ ఉన్నారు. ఇదే కనుక అమలవుతే గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ కూలీలకు మళ్ళీ ఆత్మహత్యలే శరణం తప్ప మరొకటి కాదు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు తీసుకొచ్చేటువంటి అసంబద్ధమైనటువంటి ఈబీజీ రామ్జీ బిల్లు ఏదైతే ఉందో దాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలా, బిల్లు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది, ఉపాధి హామీల పనులకు సంబంధించిన వాటా గతంలో 90% కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, 10% రాష్ట్ర ప్రభుత్వాలు వాటాగా ఉండేటువంటిది. కానీ ఈరోజు ఈ బిల్లు తీసుకురావడం వల్ల 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్తా ఉంది. 10% భరించినటువంటి స్థితిలో ఉంటే 40% రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా భరిస్తుంది? ఈరోజు చెప్తున్నటువంటి కళ్ళబుల్లి మాట చెప్తా ఉన్నారు, 120 రోజులు పని కల్పిస్తామని చెప్పి అంటా ఉన్నారు. ఎప్పుడు కూడా కనీసం 100 రోజులు పనులు కల్పించడానికి ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో 120 రోజులు మాట్లాడడం ఇది మీరు కళ్ళబొల్లి మాట తప్ప మరొకటి కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వాటా కూడా పెంచాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిపైన పెద్ద ఎత్తున ఈరోజు క్షేత్రస్థాయిలో అన్ని గ్రామాల్లో ఇప్పటికే ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘంగా, భారత కమ్యూనిస్టు పార్టీగా పోయి అవగాహన సభలు, సమావేశాలు పెట్టాం. అందులో భాగంగా ఈరోజు 9వ తారీఖున అన్ని ఏపీఓ కార్యాలయం ముందర యొక్క ధర్నా కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి తానాంటూ తందానటువంటి పద్ధతిలో ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఎంత దుర్మార్గం అంటే, కనీసం ఈ పథకం ఈ విధంగా తీసుకొస్తా ఉంటే నరేంద్ర మోడీని అడిగేలేటువంటి దౌర్భాగ్యస్తులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి తక్షణమే ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు కూడా దీనిపై స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడు క్షేత్రస్థాయి ముట్టు మాత్రం జరుగుతూ ఉంది. దీని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. వి వీరశేఖర్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు.